ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ వచ్చి కోవైట్ కోవైట్ బయట ఎడారిలో అయితే ఉంటుంది. మా సార్ కొడుకు వానికి ఒక 10 మంది ఫ్రెండ్స్ కలుసుకొని ఒక ఫామ్ హౌస్ అయితే వాళ్ళ పిల్లలు ఎవరో ఒకటి ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. ఆ సెలవులు వచ్చినప్పుడు అయితే వాళ్ళు అడిగి పోతూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి, శుక్రవారం కానీ శనివారం కానీ. ఇది వచ్చేసి ఇదే నేను దించిన ఫామ్ హౌస్. మా సార్ కొడుకు పోయినాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపల ఉన్నారు. దీని లోపల స్విమ్మింగ్ పూల్, ఇంకా వాళ్ళు ఆడుకోనికి అయితే అన్ని మస్తు అయితే ఉంటుంది. బాగా ఇది కాస్ట్లీది అనమాట. ఇది మొత్తం చాలా పెద్దగా అయితే ఉంటుంది. చూడండి చూపిస్తే వస్తాయితో ఇది చూడండి ఎంత జంప్ అయితే ఉందో. ఇట్లా వీళ్ళు ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసిపోతూ ఉంటారు. ఇది మొత్తం ఎడారి ప్రాంతం అనమాట, కబ్ద్ అంటారు. ఇది మొత్తం ఎడారి అయితే ఉంటుంది. ఈ మధ్యలో ఫామ్ హౌస్లు అయితే చాలా అయితే ఉంటాయి. ఇవి కొన్ని రెంట్కి ఉంటాయి, కొందరికి సొంతంగా అవుతాయి, కొందరికి మామూలుగా రెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇది మా వాడి పోయింది, మా వాడి ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళకి సొంతంగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చింది చూడండి. ఇది మొత్తం అంతా ఇటు చూసిన ఎడారే ఉంటుంది. మధ్యలో ఈ ఫామ్ హౌస్లు అయితే ఉంటాయి. ఈ కోవిడ్కి ఒక 40 కిలోమీటర్లు ఊరు బయటకు పోతే మొత్తం అంత ఎడారే, ఇంకా ఏముండవు, ఇండ్లు ఏమైతే ఉండవు. ఇది చూడండి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, ఖర్జూరపు చెట్లు, ఇంకా మధ్యలో చెట్లు, చిన్న చిన్న చెట్లు, పూల చెట్లు. లోపల అయితే బాగుంటుంది. నేను కూడా అయితే పోలే, మమ్మల్ని రానియరు, వాళ్ళ పిల్లనాయలు లోపల పోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంటికి పోతున్నా, రూమ్కి మనం దించేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే నేను పోతాను. చూడండి కనీసం ఒక 45 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా పోను మొత్తం అంత ఎడారే, ఏమైతే ఉండదు. ఈ ఎడారిలో కొన్నిసార్లు తప్పిపోతే అంతే సంగతులు. చూడండి మొత్తం పెద్ద పెద్ద ఇక్కడ ఈ రెంట్ స్థలాలు చాలా తక్కువ ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళే డబ్బులు ఇచ్చేది కట్టుకోనికి, కాబట్టి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అయితే వీళ్ళు కట్టించుకుంటారు. దాంట్లో స్విమ్మింగ్ పూల్, ఇంకా ఫుట్బాల్ ఆడుకోనికి, ఇంకా వాళ్ళ పిల్లలు ఆడుకోనికి అంతైతే ఉంటాయి. పెద్దోళ్ళు పోతారు, చిన్నపిల్లలు పోతారు. సెలవులలో ఎక్కువ అయితే అక్కడ పోతారు వాళ్ళు. సెలవులు వచ్చినాయంటే ఈ ఫామ్ హౌస్లకు, లేకుంటే ఆల్ ఖైరాన్, ఇంకా ఓఫ్రా అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. దాంట్లో పరిగెత్తంటారు వీళ్ళు ఏం అంతే, వీళ్ళు ఎంజాయ్ చేయడమే, డబ్బులు దండుకున్నాయి కాబట్టి. చూడండి ఇదంతా అదే, చెట్లు ఉన్నాయి చుట్టూ, మొత్తం ఎడారే, అయినా కానీ ఏమైతే ఉండదు. కొంచెం ఈ ఇల్లు దాటిపోతే ఏముండదు, అంతా ఎడారే. ఇంకా ఒంటెలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళైతే ఉంటారు. కనబడతాయి చూడండి, ఒంటెలు, ఇంకా గొర్రెలు, పొట్టేళ్ళు ఇవి కూడా కనబడతాయి. ఇవన్నీ పెద్ద పెద్ద హౌస్లే. ఇవి ఒకటి కట్టనీకి కనీసం 60-70 కోట్లు అయితే అవుతుంది. అంత కాస్ట్లీగా అవుతుంది. లోపల అయితే ఉంటుంది, మంచిగా బాగుంటుంది. వీళ్ళు మొత్తం అంతా ధనవంతులే కాబట్టి వీళ్ళు పోయే షాపింగ్ మాల్ కానీ ఇట్లా ఫామ్ హౌస్ కానీ అది కూడా కాస్ట్లీగా అయితే బాగుంటాయి. ఇప్పుడు నేనైతే ఇంటికి పోతున్నా. ఇదే రోడ్డు, ఇది రోడ్డు కూడా సరిగా అయితే ఉండదు. ఎప్పుడు ఒకసారి వేసింటారు, అంత గుంతలు అయితే ఉంది. ఇంక ఎటు చూసినా కూడా అంత ఎడారే ఉంటుంది, ఏముండదు. ఈ పక్క ఒక ఫామ్ హౌస్ ఉంది లెఫ్ట్ సైడ్లో, చూడండి చాలా బాగుంది అయితే. చూడండి ఇది మొత్తం లోపల అన్నీ ఉంటాయి. వీళ్ళు చూడండి పోతున్నారు, కొందరు పోతున్నారు, కొందరు వస్తున్నారు. ఇంకా వచ్చేటి ఎక్కువ, పోయే టైం ఉండవు కానీ వచ్చేటి ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూడండి మొత్తం ఎడారే, ఎటు చూసినా ఎడారే ఉంటాయి. అక్కడ మధ్యలో వీళ్ళు పొట్టెలు కాసుకుంటారు కదా, వాళ్ళైతే ఉంటాయి. ఇంకా ఒంటెలు కాసుకుంటూ అయితే ఉంటాయి. ఇంకా మించి ఏమైతే ఉండవు. ఈ ఎడార్లలో తప్పు ఏంటంటే అంతే, ఒకసారి తప్పితే సెల్ కూడా ఫోన్ కూడా పనిచేయవు. వీళ్ళు అందుకే కొంచెం దూరం పోయేసి మళ్ళీ ఎన్నికి వస్తుంటారు ఈ పొట్టెలు కాసుకుంటారు, ఒంటెలు కాసుకుంటారు. అయితే ఇంకా నేను ఇట్లా వారానికి ఒకసారి కానీ, 10 రోజులకు ఒకసారి కానీ, 2 నెలలకు కానీ, నెలకి అయితే కానీ వీళ్ళు పోతూ ఉంటారు. చూడండి ఆడ మధ్యలో ఇల్లు ఉన్నాయి కదా, అవి పొట్టెలు కాసుకుంటారు. అటు అంత ఎడారే. ఇంకా కొంచెం దూరం ఇట్లా 10 కిలోమీటర్లు అట్లా ఊరు బయట పోతే ఇంకా మొత్తం అంతా ఎడారే, ఏమీ కానీ ఉండవు. ఇట్లా వీళ్ళు ఒకసారి ఏమైందంటే పొట్టెలు కాసుకుంటారు వాళ్ళు తప్పిపోయిందనమాట. తప్పిపోతే వాళ్ళు దారి కనుక్కోలేకపోయి ఆ పొట్టెల్లో ఒక దారి, ఇతను ఒక దారి పోయిండు, మన ఇండియా అతనే లాస్ట్కి అయితే చనిపోయిండు. అట్లుంటుంది అనమాట. ఎండ, వేడి గాలి, ఎండ, ఎటు చూసినా ఒక మనిషి అయితే ఎవడే ఉంటారు కాబట్టి ఈ ఎడారుల్లో తప్పిపోతే నాకు చాలా కష్టము. ఇట్లా కోవిడ్లో ఇద్దరు అబ్బా కొడుకు చూద్దామని పోయిండంట, చాలా దూరం లోపల పోయినరు. మళ్ళీ సిగ్నల్ పనిచేయలేదు, ఎట్లనో దారి కనుక్కోలేకపోయి మిస్ అయిపోయి ఒక వారం 10 రోజులు చనిపోయినరు. ఇట్లా తప్పిపోతే ఇంకా చాలా కష్టం. ఒంటెలు ఉన్నాయి చూడండి, మళ్ళీ ఏం గడ్డి ఉంటుందేమో కానీ తెలియదు కానీ ఈ ఒంటెలు అయితే తింటానే ఉంటాయి, మేస్తానే ఉంటాయి. ఒంటెలు కూడా బాగా పుష్టికరంగా ఉంటాయి. మన ఇండియాలో లాగా బక్కజిక్ అయితే ఉండవు, బాగా కండలు అయితే ఉంటాయి, లెస్సగా ఉంటాయి. ఇవి పొట్టేళ్ళు, పక్కన అసలు పొట్టేలు ఉన్నాయి చూడండి. ఆ పొట్టేళ్ళకి అది ఇండ్లు, ఆ పొట్టేలు ఉండే దానికి ఒక ఇండ్లు, అదే ఒక కార్ లాంటిది ఉంటుంది, అది తీసుకుపోయి అక్కడ పెడతారు. దాంట్లో ఉంటారు. ఏసీ ఉండదు, ఏముండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. అట్లా పండుకోవాల్సిందే వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా అయితే ఉంటాయి. ఆ పొట్టేలు కాసుంటారు, ఒంటెలు కాసుంటారు. అయితే ఇంకా ఏం చేద్దాం, తప్పదు. ఇంకా వచ్చిన తర్వాత ఉండాల్సిందే. ఇట్లా ఎక్కడైనా పోదామన్నా కూడా వాళ్ళకు తెలియదు, దారి తెలియదు కాబట్టి ఇంకా పొట్టెలు కాసుకుంటా ఏం చేసేది ఏం లేక చేస్తారు. చూడండి కార్లు అయితే వస్తున్నాయి, ఇంకా ఇప్పుడు వస్తూనే ఉంటారు అందరూ. ఇప్పుడు ఈరోజు శనివారం అది కాబట్టి అందరూ వచ్చేటోళ్ళే. మళ్ళీ సాయంత్రం 9, 10, 11 అయితే అందరు రిటర్న్ పోతుంటారు మళ్ళీ. చూడండి రోడ్డు కూడా సరిగా ఉండవు. నేను లోపలికి అయితే కనీసం ఒక 40 కిలోమీటర్లు అయితే పోయినా.
ఇది ఒంటెలు అయ్యో, ఎటు చూసిన ఒంటెలు ఎడారిలో. ఒంటెలు కాసుకోనికి ఒక మనుషులు అయితే ఉంటారు, ఒక్కడే, మళ్ళీ ఇద్దరు ముగ్గురు అయితే ఉంటారు, ఒక్కడే ఉంటారు. 10, 20, 30 ఒంటెలు ఒక మనిషే ఉంటాడు. చూడండి చక్కగా అయితే రోడ్డు అయితే బాగా చక్కగా ఉంది. చూడండి బండ్లు చూడండి ఎంతమంది, ఎన్ని బండ్లు అయితే వస్తాయో. ఇట్లా వస్తానే ఉంటారు, ఇంకా ఫుల్ జనాలు ఎటు వస్తూనే ఉంటారు అనమాట. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లోళ్ళు, ఫ్యామిలీ అయితే పోతూ ఉంటారు. వీళ్ళకి ఇవి ఓన్ అయితే ఉంటాయి, కొన్ని రెంట్కి అయితే ఉంటాయి. ఓన్ ఉండేటోళ్ళు ఇంకా వాళ్ళు సాయంత్రం దాకా రేపైనా 2 రోజులు ఇంకా సెలవులు ఇచ్చి అక్కడే ఉంటారు వాళ్ళు. మొత్తం లోపలనే ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి, పండ్ల చెట్లు, ఇంకా వాళ్ళు తినేటి లోపల బాగానే ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ అయితే మా సార్లు ఆల్కరే అని ఉంది, చుట్టూ సముద్రం, మధ్యలో ఇండ్లు అయితే ఉంటాయి. దీవిలాగా చేసింటారు అనమాట. అక్కడ పోయినాము, అక్కడ 3 రోజులు ఉన్నాము. నేను కూడా అక్కడ పోయినా. మొత్తం చున్నీకైతే చాలా బాగుంది అయితే ఆల్కైరాన్. ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి పోతుంటారు. ఒక్కొక్కరు విదేశాలకు కొందరు, ఇట్లా ఎడార్లకు కొందరు. ఇంకా చలికాలం వచ్చిందంటే ఈ చలికాలంలో మా టెంట్లు వేసుకుంటారు అనమాట, ఖైమాలు దీనిలోనే. ఈ ఎడార్లను ఖైమాలు వేసుకొని అక్కడే ఉంటారు వాళ్ళు 2 రోజులు 3 రోజులు చలికాలం. ఎండాకాలం అయితే ఉంటారు. ఎండాకాలం ఈ వేడికి కిందికి దిగాలనే చాలా కష్టము, దిగలేరు, ఉండలేరు. చాలా వేడి అయితే ఉంటుంది. 50 డిగ్రీలు 52, 53 డిగ్రీల దాకా అయితే ఉంటుంది. ముఖ్యంగా వేడి గాలి వస్తుంటుంది అనమాట, వేడి గాలి. ఇది నేను పోయింది కొంచెమే లోపలికి, 40 కిలోమీటర్లే. ఇంకా పోతే మొత్తం ఇటు పోతే ఇట ఇరాన్ బార్డర్ ఉంది, ఇట ఇరాక్ బార్డర్ ఉంది, ఇంకా సౌదీ, ఇట్లా పోతే బార్డర్లు ఉన్నాయన్నమాట. ఆ బార్డర్లో పోతే మొత్తం అంతా ఎడారే. మొత్తం అంతా కలిపిన ఇటు ఒక 40 కిలోమీటర్లు, అటు ఒక 40 కిలోమీటర్లు కువైట్ ఉండేది. మొత్తం అంతా ఎడారే, ఇంకేమైతే ఉండదు. పెద్ద ఏం కువైట్ అంతే పెద్ద సిటీ పెద్దదేం కాదు, చిన్నదే కానీ ధనం అయితే, డబ్బులు అయితే ఎక్కువ వాళ్ళ దగ్గర, పెట్రోల్ ఉంది కాబట్టి. చూడండి మొత్తం కంచె వేసింది అనమాట. ఈ కంచె ఎందుకంటే ఆ మధ్యలో పొట్టేలు ఉంటాయి అన్నమాట. ఆ పొట్టేలు ఇద్దరు రాకుండా బండ్లకు వస్తాయి కాబట్టి ఆ కంచె ఉంటుంది. ఆ కంచె దాటి పొట్టేలు అయితే రావు. ఇక దీని లోపల పొట్టేలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పోయినా పొట్టేలు కనబడతాయి. చూడండి లోపల అయితే ఉన్నాయి పొట్టేలు. దగ్గర ఆపిపోదాం అనుకుంటే బాగా ఇప్పుడు ఎండ పోతుంది, 2-3 అవుతుంది ఎండకు, వేడి గాలి. ఇంకా బండి ఆపలేదు, చక్కగా వెళ్ళిపోయాను నేనైతే. ఎవరేమైనా ఆపినా కూడా ఎవరేమన్నారు, మనం పోయి మాట్లాడవచ్చు వాళ్ళతో. కానీ వేడి గాలి పడుతుంది. అప్పుడు బాగా ఎండాకాలం కాబట్టి నేనైతే లోపల పోలే, ఆపి బండి ఆపేం పోలే, చక్కగా వచ్చేసాను అనమాట. చూడండి మొత్తం ఎడారే, ఎటు చూసిన ఎడారే, ఏముండవు. ఇట్లా జహరా సైడ్ అయితే ఇంతకుముందు వీళ్ళకి ఇరాక్ వాళ్ళకి కువైట్ వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ల్యాండ్ మైన్లు ఇట్లా ఎడారిలో బూడ్చిపెట్టిండ్రు అనమాట. ఇట్లా వీళ్ళు పొట్టేలు కాసుకుంటా పోయి ఒక మన ఇండియా తను ఆ ల్యాండ్ మైన్ మీద కాలు పెడితే ఆ ల్యాండ్ మైన్ ఏమైందంటే పగిలిపోయి అక్కడ స్పాట్ నుంచి చనిపోయిండు అన్నమాట. ఈ ఎడారిలో అక్కడక్కడ బాంబు కూడా పూడ్చినారు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు. చూడండి ఒంటెలు చూడండి ఎట్లయితే పోతున్నాయి, ఒంటెలు అన్ని దండిగా ఉన్నాయి. చూడండి ఇన్ని ఒంటెలు ఉన్నాయి కదా, ఇన్ని ఒంటెలు కలిపి ఒకే ఒక అతను ఉన్నాడు. చూడండి పక్కన ఉన్నాడు. నేను చెప్పిన ఆయనకి సలాం అంటే ఆయన కూడా సలాం అని చెప్పిండు. అంటే వీళ్ళు మన ఇండియా వాళ్ళు అయితే తక్కువ ఒంటెలు ఉండేలు కానీ ఉంటారు కానీ ఎక్కువ యెమెన్, వీళ్ళు సిరియా, యెమెన్, ఇథియోపియా ఈ దేశం సంబంధించిన వాళ్ళు అయితే ఎక్కువ ఒంటెలు కాచేటోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎడారి ప్రాంతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతే వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికి అలవాటు పడితే చాలా కష్టం ఈ ఎడారిలో ఉండాలంటే. కాబట్టి మన వాళ్ళు కొందరు వచ్చిన వాళ్ళు చెప్పబెట్టకుండా పారిపోవడము, ఇట్లా చనిపోవడం జరుగుతుంది. ఎడారిలో ఉండలేరు. ఏసీ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. అట్లే వాళ్ళు ఉండాల్సిందే. ఇంకా విధి లేక ఇప్పుడు ఇంటికి పోతే ఏం చేయలేము, అప్పులు ఏమిటుండదు కదా, అట్లా అయితే ఖచ్చితంగా ఎడారిలో ఉండాల్సిందే. చూడండి కార్లో చూడబోతుండే కోవిడ్ నాయలు. ఈ పిల్లనాయలు మా సారు వాళ్ళ ఫ్రెండ్ మొత్తం 10-15 మంది దాకా వచ్చిండ్రు. వాళ్ళ ఇష్టంగా పిల్లనాయలు, పిల్లనాయలు, కోవిడ్ పిల్లనాయలు. భయం అని ఉండదు వీళ్ళకి. పానం అంటే మళ్ళీ సత్యంత భయం, ఏమైనా జరిగితే కానీ ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం. చూడండి సలాం చెప్తాడు. ఇట్లా చాలామంది అయితే ఉంటారు అన్నమాట. ఇట్లా ఈ ఎడారి ప్రాంతంలో చాలా కష్టం. నేను ఇదే కాదు ఇంకా వేరే సైడ్కి కూడా పోయినా. వేరే సైడ్కి పోయినప్పుడు కూడా అది ఇంకా పెద్దది. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయనా. అప్పుడు నేను పోయినా కానీ అది చాలా లోపల పోయినా. అది మొత్తం ఆర్మీకి సంబంధించింది అనమాట. మా సార్ వాళ్ళ అన్న ఏరియా ఆర్మీలో అంటే వాళ్ళు ఉండేదన్నమాట. అట్లా ఇదంతా మొత్తం కుప్పలు చూసి ఎక్కడ చూసినా వంటలే, ఎక్కడ చూసినా వంటలే, మొత్తం ఎటు చూసినా వంటలే ఉంటాయి. ఎక్కువ ఉంటాయి ఎడార్లలో. ఎండకైనా కూడా పాపం ఎండకైనా కూడా వీళ్ళు మేపుతానే ఉండాల్సింది, తప్పదు కదా, వాటికి ఫుడ్ ఉండాలి కదా. అంటే అంత ఎండాకాలంలో కొంచెం పొట్టెలకైతే ఇంకా అక్కడే పెట్టేసి గడ్డ తెస్తారు. ఈ ఒంటెలకు అక్కడనే పెట్టాలంటే కష్టం అవుతుంది అనమాట. దీనికి మేపాలంటే చాలా కష్టము. ఖచ్చితంగా ఇవి వదలాల్సిందే కాబట్టి ఇట్లా వదులుతారు అనమాట. చూడండి ఎట్లా చూసినా కూడా వంటలే, చాలా ఉన్నాయి వంటలు అయితే. ఇంకా అయితే ఎండకు తట్టుకోవాలా, వర్షం తక్కువే కానీ ఎండకు తట్టుకోవాలా. ఎండే భయంకరంగా అయితే ఉంటుంది. మా పిల్లనాయలు అయితే మా పిల్లనాయుడు మా సార్ కొడుకు
వారానికి ఒకసారి ఖచ్చితంగా అయితే ఏదో ఒకసారికి అయితే పోతా ఉంటాడు వాడు. ఎక్కడో ఒకసారికి నేనే దొరకపోయేదాన్ని, ఏ సినిమా హాల్కో లేకుంటే షాపింగ్ మాల్కో. స్కూల్ సెలవు వచ్చిందంటే ఎప్పుడెప్పుడు బయటకు పోదామా, ఎప్పుడెప్పుడు బయటకు పోదాం చూస్తుంటాడు. సంపి పెడతాడు, తిప్పి పెడతాడు. తప్పదు, మనం పోయింది డ్రైవింగ్ పని చేయని కదా. ఖచ్చితంగా వాడు ఆడికి పోమంటాడు కావాల్సింది. రాత్రి 11 కానీ 12 కానీ కావాల్సింది. ఇప్పుడు 11 అయితే వీళ్ళు మొత్తం ఇంటికి వచ్చినాకనే 11 అక్కడ ఆడికి పోయినాక 11 రమ్మని నన్ను 10-10:30 రమ్మన్నాడు. నేను ఆంచి తీసుకొని వచ్చాకనే మళ్ళీ ఇంటికి వచ్చాక 12 అవుతుంది. స్కూల్ సెలవులు రేపు స్కూల్ లేదంటే ఈరోజు రాత్రి 1 గంట 2 దాకా తిరుగుతూనే ఉంటారు. రేపంతా పండుకుంటారు. ఏం వాళ్ళకి అమ్మ తినాలనే చేయాలనే కష్టం అది ఏమి ఉండదు అనమాట. డబ్బులు బాగుండే కాబట్టి విచ్చలవిడి ఖర్చు అయితే పెడతా ఉంటారు. అయితే వాళ్ళ జీవితమే సూపర్. చూడండి ఎడారే కనీసం 40 కిలోమీటర్లు పోయినా వచ్చేటప్పుడు ఎన్ని జీపులు అయితే వస్తున్నాయో. కానీ నేను దించేసి మళ్ళీ నైట్ రావాలా. కష్టమే ఈ ఎడార్లలో ఉండాలంటే, చాలా కష్టం. చాలా చనిపోయినారు కూడా. సౌదీలో అయితే ఖతర్ ఇటు ఈ దేశాలలో వీళ్ళే కొందరు తప్పిపోయిన వాళ్ళు, ఇంకొందరు చూద్దామని పోయిన వాళ్ళు, లోపలి పోయిన వాళ్ళు ఆ దారి కనుక్కోలేక సిగ్నల్ పనిచేయలేక కొంచెం మంది సిగ్నల్ పనిచేయవు. ఇప్పుడు సౌదీ బార్డర్ పోతే సౌదీ బార్డర్లో వాళ్ళు సిమ్లు వేరు ఉంటాయి, ఇక్కడ సిమ్లు వేరు ఉంటాయి కాబట్టి కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు అనమాట. అది ఇట్లా ఉంటుంది ఎడారిలో. భయంకరంగా ఉంటుంది. ఇంకా దిగినామంటే వేడి గాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి వాళ్ళే ఒంటెల గాళ్ళకు గొర్రెలకు పొట్టెలు కాసేటోళ్ళకే ఇవి రూములు ఇండ్లు అవి. మిగతా మించి ఇక్కడైతే ఉంటారు. నేను చూపించిన కదా ఫస్ట్ ఆ ఫామ్ హౌస్లో అయితే వాళ్ళు ఉంటారు, ఈ కోవిటలు ఉంటారు అన్నమాట. ఇక్కడ వీళ్ళేంగా ఏమన్నా ఇక్కడ పనిచేసేటోళ్ళు అంటే ఇంకా లోపల ఏమైనా పనిచేస్తుంటారు కదా, ఆ పనిచేసేటోళ్ళు ఉంటారు. ఏదైనా వర్క్ కానీ ఈ ఎడార్లలో ఉంటాయి కదా పెట్రోల్ తీసి అట్లా పనిచేసేటోళ్ళు వాళ్ళు టెంట్లు వేసుకుని ఉంటారు అన్నమాట. ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇంటికి. ఇట్లా మొత్తం దిబ్బలు వేసినారు. రోడ్డు ఎన్నికి అంత తువ్వేసినారు, మొత్తం రోడ్ అంతా వేసినారు. చూడండి ఇది పొట్టెళ్ళే. వీళ్ళు పొట్టెలు టెంట్ చూడట్లేదు. ఆ టెంట్ వేసుకొని ఉంటారు, టెంట్ అయితే వేసుకుంటారు. కష్టమే పాపం ఉండాలంటే. ఇంకా వీళ్ళు పిల్లనాయలు ఫుడ్ గిడ్డు మొత్తం అంతా చేసుకుంటారు. అని లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఈదలు ఆడతారు, ఇంకా ఆకులు ఆడతారు, ప్యాకాట. ఇక్కడ మన వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు వచ్చి కొడతారేమో కానీ తల్లిదండ్రుల ముందరే ప్యాకాట ఆడతారు వాళ్ళు. ప్యాకాట ఆడము, ఇంకా సిగరెట్ మొత్తం అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఆ లోపల అన్నీ తెప్పించుకుంటారు, తింటూ ఉంటారు. డ్రైవర్లు ఉంటారు కొందరు, అన్నీ వాచ్మెన్ ఉంటారు బెంగళూరు. వాడు ఏం కావాలంటే వాడు చూస్తూ ఉంటాడు. అట్లా వచ్చి కోవిడ్ జెండా ఇంకా దగ్గరికి వచ్చేసాను అనమాట. మెయిన్ రోడ్కి దగ్గరికి వచ్చిన నేను. మెయిన్ రోడ్ ఎక్కేస్తే నా ఉండే ఏరియాకి అయితే వెళ్ళిపోతా. ఈ జెండా పెట్టంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా పని చేస్తుంటారు అనమాట. ఇక్కడ దీనికి సంబంధించింది జేసీబీ చూడండి, ఆ రోడ్డు సంబంధించింది కానీ అట్లా ఏమైనా పనులు చేస్తుంటే వాళ్ళు అక్కడ ఆగి అయితే ఉంటారు. అది ఈ ఫామ్ హౌస్లు ఎడారి గొర్రెలు పొట్టెన్లు ఉన్నాయి చూడండి. మేమైతే రోజు వారానికి ఒకసారి ఏదో ఒకసారికి అయితే పోతూ ఉంటాం. ఇటు ఎడార్లకు కానీ ఇంకా సినిమాలకు కానీ వాళ్ళ షాపింగ్ మాల్కి కానీ మమ్మల్ని అయితే ఇంకా ఏదో ఒకటి మేము చూస్తూ ఉంటాం. చూడండి మీరు కూడా ఇక్కడ కోవిడ్ రాని వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, మీరు చూడండి. ఇంతే ఉంటుంది, ఇట్లే ఉంటుంది. ఇంకా లారీలో ఏమైనా సామాన్లు వేసిపోయేటోళ్ళు. రోడ్ అయితే దళిద్రంగా ఉంది అంతే. ఒకసారి బేస్తా రోడ్ వేయరు. ఇంకా ఇట్లా కోవిడ్ చూడండి ఇంత దగ్గర. ఇవి వచ్చేసి కైమాల్. వీళ్ళు కోవిడ్లో వచ్చి సాయంత్రం పూట వచ్చి ఉంటారు అన్నమాట. ఈ కోవిడ్ 5 రోజులు అవి అయితే కైమాలు. వీళ్ళు నైట్ పూట ఉండడానికి వచ్చి ఏం లేదు, దివాన్లోకి వచ్చి దివాన్ల మధ్య 10 మంది ఫ్రెండ్స్ వచ్చి అక్కడ వాళ్ళు కూర్చొని సో ఈ మాటలు ఆ మాట చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ టెంట్లు ఇవి కైమాలు చూడండి అన్నీ మొత్తం అన్ని కైమాలు. ఇవి దగ్గర వచ్చేసామన్నమాట రోడ్డు మీదకి. రోడ్డు కాబట్టి ఇవన్నీ టెంట్లు కైమాలు. ఒక 10 నిమిషాలు ఉంటే వెళ్ళిపోతా. ఇవన్నీ టెంట్లే. అది ఇంకా రోడ్డు మీద అయితే వచ్చేసిన, దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.